అరవింద్ నగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున మహిళలచే అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, తర్వాత లలితా సహస్రనామం, లక్ష కుంకుమార్చన, అమ్మవారి ప్రతిమ ఇవన్నీ పెట్టి ఈ రోజున ఇక్కడ ఉదయం నుండి 12 గంటల వరకు వైభవంగా వార్షికోత్సవ పూజలు చేయడం జరిగింది. ఈ వార్షికోత్సవంలో అనేక మంది ఈ ప్రాంతంలో ఉండే సోదర్ నగర్, అరవింద్ నగర్ నుండి మహిళా భక్తులందరూ విరివిగా పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ పూజానంతరం అమ్మవారి అన్న ప్రసాదం ఇక్కడ అందరికీ వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ దీంట్లో పాల్గొన్న భక్తులకు, వచ్చిన మీడియా సోదరులకు, కార్యకర్తలకు, వాలంటీర్లకి అందరికీ మా అరవింద్ నగర్ మహాలక్ష్మి భక్త బృందం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విధం చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అరవింద్ నగర్ లో వెలిసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ నిన్న ఉగాది సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు అలాగే పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ రెండవ రోజున అభిషేకాలు పూజలతో పాటు మహిళలందరికీ కూడా సామూహికంగా కుంకుమార్చన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్నప్రసాద వితరణ కూడా జరుగుతోంది. ఇక్కడ ఈ అరవింద్ నగర్లో ఉన్న యూత్ అందరూ కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఈ గుడిని అనతి కాలంలోనే చాలా బాగా డెవలప్ చేయడమే కాకుండా ప్రజలందరూ కూడా ఎంతో సహకరించి మరి ప్రతి పూజా కార్యక్రమాల్లో అండదండగా ఉంటూ ఈ రోజు గుడి ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైంది. వారందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా ఘనంగా సెలబ్రేట్ చేసిన దానికి నిర్వాహకులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గుడి మరింతగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ కూడా దాన్ని సహకరించాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇక్కడ అరవింద్ నగర్లో అమ్మవారు వెలిసారండి, మహాలక్ష్మి అమ్మవారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు, సేవలు అందిస్తూ వచ్చారు. ఉగాదికి ఎంతో ఘనంగా నిర్వహించి అమ్మవారికి పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత అది అంచెలంచెలుగా వెళ్ళి అమ్మవారు ప్రతి ఒక్క భక్తుల్ని, సేవకుల్ని అందరినీ పిలిపించుకొని ఆమె సేవ చేయించుకుంటా ఉంది. అదేవిధంగా సంవత్సరం అయిపోయి ఇది ద్వితీయ సంవత్సరంలోకి ఎంటర్ అయినాము. ఇంకా ఎక్కువ మంది భక్తులయ్యి అమ్మవారికి సేవలు అందించి ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అదేవిధంగా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయని చెప్పేసి ఇంకా భక్తులు మేము చెప్పే కొద్దీ వాళ్ళు ఇంకా ఎక్కువైపోతూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ అమ్మవారి సేవలోకి అరవింద్ నగరు, సోదర్ నగరు, టెక్కమెట, పతానిపేట చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి ఒక్కరూ తన వంతు సహాయం అంటూ ప్రతి ఒక్కరు వచ్చి సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నిన్న వచ్చేసి ఉగాది ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి. మళ్ళీ ఈరోజు ద్వితీయ సంవత్సరం కింద కుంకుమార్చన, పూజలు, అన్నదానము అందరూ కలుసుకొని పెద్ద ఎత్తున ఇక్కడ ఆర్టీసీ సెంటర్లో అరవింద్ నగర్లో చాలా గొప్పగా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి చేసిన దానికి అమ్మవారి భక్తులందరికీ కృపా కటాక్షములు కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. అమ్మా చైర్స్ ఎక్కువ వేసుకోండి, అమ్మా చైర్లు వేసుకోండి, కూర్చోండి. వాటర్ పెట్టండి, వాటర్ కలిపి వెళ్ళిపోనమ్మా.
ఏపీ ఉంది ఏపీ ఉంది ఛానల్ సరే